హాయ్ ఫ్రెండ్స్, చేపలు చూస్తుంటే పిచ్చిగా నచ్చుతాయి కదండి. చేపలంటే ఇష్టపడే వాళ్ళకి ఏ చేప చూసినా వదలరండి. అంత బాగా ఇష్టపడతారు, అంత బాగుంటాయి, అంత టేస్టీగా కూడా ఉంటాయండి. మరి ఇవైతే ఈవినింగ్ టైము తీసుకొచ్చారండి. ఈ చేపలైతే మాకు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు పెన్నా బ్రిడ్జి దగ్గర మరి పడుతూ ఉంటే ఫ్రెష్గా అయితే మరి తీసుకున్నామండి. బాబు అయితే తెచ్చాడు. చూడండి, పక్కిలు అలాగే బేడ్స్లు ఆ పొడవుగా ఉండే చేపలైతే బేడ్స్లు అండి. ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. అచ్చంగా బేడ్స్లు ఉండేవి కూడా నేను తీసుకుంటానండి. అవి కూడా కూర వండితే చాలా బాగుంటాయి బేడ్స్లు. ఇవైతే బేడ్స్లు అంటారండి. చూడండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఇవైతే పొడవుగా ఉంటాయి, ముక్కు కూడా కుసుగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే కలిసి పక్కిలు అలాగే బేడ్స్లు రెండు అయితే ఇలా కలిసి ఉన్నాయండి. కేజీ పైన అయితే ఉన్నాయండి ఇవి చేపలు అయితే. ఈవినింగ్ టైం కాబట్టి నేనైతే కూర చేయలేకపోతున్నాను. కానీ చేపలైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. ప్రతి చేప కూడా నేను పట్టుకొని చూస్తున్నాను, ఏమైనా మెత్తగా ఉన్నావా, వాళ్ళు ఎప్పుడైనా పట్టారా, మార్నింగ్ ఏమైనా పట్టిని ఇచ్చారా అని చూస్తే మాత్రం అన్నీ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడైతే నేను శుభ్రంగా అయితే వీటిని అయితే క్లీన్ చేయబోతున్నానండి. చూడండి, ప్రతి చేప కూడా పట్టుకొని చూస్తున్నాను. అవి పట్టుకొని చూస్తున్నప్పుడు చాలా ఫ్రెష్గా చాలా గట్టిగా కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండే చేపలండి. ఎక్కడ కూడా వాసన స్మెల్ అనేది లేదు. శుభ్రంగా అయితే నేను ఇలా కడిగేసేసుకొని నీట్గా ముక్కలైతే పెద్ద చేపలనైతే రెండు ముక్కలు అయితే చేశాను. చిన్న చేపలనైతే ఒకటిగానే అలా వేసేసానండి. నేనైతే క్లీన్ చేసేసుకొని శుభ్రంగా తోమేసుకొని ఇక్కడైతే ఈ బాక్సులు అయితే వేసి పెట్టేస్తున్నానండి. ఈవినింగ్ టైము అవి క్లీన్ చేసేటప్పటికే నాకు పొద్దుపోయింది. మరి అప్పటికప్పుడు చేసుకొని కూర పక్క రోజుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేనైతే కూర ఇంట్లో ఎక్కువ చేశాను కాబట్టి మరి నేనైతే ఈ యొక్క చేపల కూర చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. అందుకని నెక్స్ట్ డే చేద్దాము అని టైం లేదని బయటికి వెళ్ళాలని మరి అయితే బాక్స్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టేయబోతున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఫ్యాట్ అయితే కోస్తుంటే ఒక్కొక్క చేపకైతే కోసి కడుగుతుంటే మాత్రము చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. ఫ్యాట్ అయితే చేపలకి ఎక్కువగా ఉంటేనే కూర అంత టేస్టీగా ఉంటుంది. ఇలాగ శుభ్రంగా కడిగేసి తోమేసి బాక్స్ వేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కూడా మీరు మోటివేషన్ ఇవ్వండి. నేనైతే ఎక్కువ రోజులైతే చేపలు అయితే పెట్టినండి. ఫస్ట్ డే పెట్టాను, ఆ రోజు నైట్ పెడుతున్నాను. నెక్స్ట్ డే మాత్రం కంపల్సరీగా వీటిని అయితే కూర చేసేస్తాను. 2-3 రోజులు పెట్టినా కూడా కూర అనేది చాలా చేంజ్ అయిపోతుంది. అప్పటికప్పుడు చేసుకున్న కూర రుచి వేరే, పక్క రోజుకి కానీ మూడో రోజు రెండో రోజు చేసుకున్న కూర రుచి వేరేనండి. నేను పక్క రోజు చేసేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.